సభల్లో పదే పదే విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ క్యారెక్టర్లెస్ ఫెలో అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ బతుకంతా అవినీతేనన్నారు. 24 గంటల కరెంటుపై కేసీఆర్ చెప్పేవన్నీ వెధవ కబుర్లేనంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్తులో ఉన్నాయని, అలాంటప్పుడు కేసీఆర్ ఘనత ఏముంటుందని ప్రశ్నించారు. తప్పిపోయితే మన కాంగ్రెస్ గెలిచింది అనుకో, నేను గ్యారంటీగా చెప్తున్నా, వాళ్ళకి తెలివి లేదు, చెయ్యరాదు. మళ్ళా కరెంట్ ఎడమడం అవుతుంది, ఆగమైపోతాం. మళ్ళీ కండిళ్ళు ఎక్కలు కొనుక్కోవాలి, ఇక మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవాలి, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి, కన్వర్టర్లు కొనుక్కోవాలి. కొనుక్కుందామా? గతంలో కరెంటు ఎట్లా ఉండే, ఇప్పుడు కరెంట్ ఎట్లుంది మీ దగ్గర? గతంలో పడ్డ బాధలు ఏంటి, ఇవాళ ఆ బాధలు లేవు. ఈ వటికనే అవుతుందా? డంబచారం మాట్లాడితే అవుతుందా? ఎట్లా పనిచేయాలి, ఎంత గట్టిగా పనిచేయాలి? తెలంగాణ అయితే మొత్తం మీకు కరెంట్ రాదు, చిమ్మని చీకటి అయితేనే మాట్లాడింది. ఇవాళ ఏమైందండి? ఏ శాపం అయితే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిండో ఆయన దగ్గర లేదు 24 గంటల కరెంటు. ఆంధ్రలో, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది. ఇవాళ కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు ఏదన్నా ఒక్క యూనిట్ ఎక్కడన్నా ప్రొడ్యూస్ అయిందా? కొత్తగా తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన జరిగింది. ఆదిలాబాద్, జైపూర్లో 1200 మెగావాట్స్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్. కొత్తగా తెలంగాణలో కరెంటు ఉత్పాదన అయింది. భూపాల్పల్లిలో 600 మెగావాట్ల పవర్ ప్లాంట్. బోత్ దీస్ were started by earlier Congress government. 2008-2009లో మొదలుపెట్టి కేవలం కేసీఆర్ వచ్చినాక స్విచ్ ఆన్ చేసిన అంతే. ఈయన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. మీ దయ వల్ల, మీ ఆశీర్వచనం వల్ల అసెంబ్లీ ఎలక్షన్ మనం ఎట్లా గెలుస్తా ఉన్నాం. నాకు నిన్న సాయంత్రమే వచ్చినాయి రిపోర్ట్, నిన్న కాదు మొన్న సాయంత్రం వచ్చినాయి. నిన్నంతా నేను మహబూబ్నగర్ తిరిగిన. నేను నిజం చెప్తున్న ఈ మాట, ఒక భయంకరమైన సుడిగాలి లాంటి వేవ్ ఉంది తెలంగాణలో. ఇవాళ నీ ఏ మూలకు తెలంగాణ, నువ్వు ఉత్తరం పో, పడమట్టుకో, ఖమ్మం పో, నువ్వు మహబూబ్నగర్ పో, నల్లగొండకో, యాడికన్నా పో, ఒక్కొక్క సభలో 70. ఇప్పుడు మీరు ఎంతమంది ఉండండి డిస్ప్లేలో? మీకు కనబడతలేదా? నేనే చూస్తానన్నా. ఇంతమంది ఉంటారు. పోయిన తప్పకు నేను ఇడికి వచ్చినా ఇంతమంది లేరు. అప్పుడు అర్థమైపోతాను. ఇట్లా నేను నిన్న ఎక్కడ పోయినా కూడా ఒక్కొక్క సభలో 70-70 వేల మంది ఉన్నారు. దేవర కదరాకు చిన్న ఊరు, అక్కడ 70 వేల మందితో సభ జరిగింది. అంటే ఒక పాజిటివ్ ఓట్ వేవ్ క్లియర్గా కనపడతా ఉంది తెలంగాణ మొత్తంలో. నేను ఏదైతే మొదటి దినం చెప్పినో 100 స్థానాలతో గెలుస్తామని, 100 స్థానాల పైచీలకే గెలుస్తామని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు. మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. మొన్న కేసీఆర్ గారు చెప్పిండు, నాకేం లేదు, నేను ఫామ్ హౌస్ పోతా అని. నువ్వు ఫామ్ హౌస్ పోవడం, నీ కొడుకు అమెరికా పోవడం ఖాయం. తెలంగాణ ప్రజలు మీకు గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అక్షర సత్యం. తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా విసిగెత్తిపోయిండ్రు. ఈ మోసాలు, ఈ దగాలు ఇంకా సహించలేరని చెప్పి మనవి చేస్తూ, ఈ రాబోయే ఎన్నికల్లో 7 డిసెంబర్న కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి ఫామ్ చేసిన పీపుల్స్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. 12వ తారీఖున ఈ కూటమి యొక్క కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిన్న సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. ఇక మాట్లాడిన మాట అయితే ఆమె మాట్లాడిందని కొంతమంది రాసిండ్రు. ఆమె కడుపు తరక్కపోతుందట. ఏం జరిగిందో తల్లడెళ్తున్నదట ఆమె. ఎందుకు తల్లడెళ్తున్నావమ్మా సోనియా గాంధీ, నేను అడుగుతున్నా. ఎందుకు నీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన నెలవారీ మామూలు వస్తలేవా? నీ కడుపు ఎందుకు తరక్కపోతున్నది? ఇక్కడి నుంచి సూట్ కేసులు మూటలు బంద్ అయినాయి, అంతే కదా నీ బాధ? నేను ఒక మాట్లాడుతున్నా, మోసం చేసుడు మీ నైజం, మా నైజం కాదు. నరేంద్ర మోదీని చూస్తే నీ లాగులు నడుస్తాయి. ఎందుకంటే నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకున్నావు కాబట్టి. సపరేట్ తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడగడానికి దమ్ము లేదు. సపరేట్ తెలంగాణ బిల్లులో చట్టపద్ధతి ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడగడానికి దమ్ము లేదు. ట్రైబల్ యూనివర్సిటీ అడగడానికి దమ్ము లేదు. మంజూరైన ఐటీఐఆర్ కొనసాగించడానికి దమ్ము లేదు. ఈయననా మాట్లాడేది? ఈయననా సోనియా గాంధీ గురించి మాట్లాడేది? సోనియా గాంధీ గారి
కాళ్ళు మొక్కి నువ్వు కాపలా కుక్కలా ఉంటాన్నావు, పార్టీ మర్జ్ చేస్తా అన్నావు. బట్ ఫర్ సోనియా గాంధీ తెలంగాణ రాకపోయేదన్నావు. నువ్వా కేసీఆర్? నువ్వు ఒక బ్రోకర్వి. నీ బ్రోకర్ వేషాలు పెట్టుకుని సోనియా గాంధీ గురించి మాట్లాడతావా? సూట్ కేసు గురించి మాట్లాడతావా? నీ అలవాట్లు, నీ దాచుకునే అలవాటు అందరికీ ఉంటాయి అనుకుని ఇట్లా మాట్లాడుతున్నావు. మరిన్ని